హలో అండి, వెల్కమ్ టు త్రిలోకం. వీడియోని చివరి వరకు చూడండి. చూసాక లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మేము వచ్చేసి దమాం ఒతెన్ మాల్లో ఉన్నాము. ఈ దమాం వచ్చేసి జుబైల్ నుండి 1 అవర్ అలా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఈ పెద్ద మాల్లో సఫారీ ల్యాండ్కి వెళ్ళిపోవాలి. చూసారా, చాలా పెద్ద మాల్ అనమాట. 3 floors అనమాట. మెట్లు ఎక్కే వాళ్ళకి మెట్లు, లిఫ్ట్స్ ఎక్కే వాళ్ళకి లిఫ్ట్లు. లైట్స్ తో అయితే భలే వెలిగిపోతూ ఉంది మాల్ అంతా. పిల్లలకి 1 week హాలిడే అంటే ఇలా దమాం ప్లాన్ చేసాము. మాతో పాటు ఇంకొకరు ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇందులో చిన్నపిల్లల రైడ్స్ అలాగే పెద్దవాళ్ళ రైడ్స్ ఉన్నాయి. మేము ఈ మాల్ కి రావడం ఫస్ట్ టైం అనమాట. ఏమేమి రైడ్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో చూసేద్దాం. మేము వెళ్ళాల్సిన సఫారీ ల్యాండ్ పైన లాస్ట్ లో ఉందన్నమాట. సో మేమైతే ఎక్సలేటర్ మీద వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్లు కూడా ఉన్నాయి, కాకపోతే దాని దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. సో ఎందుకులే అనేసి మేము ఎక్సలేటర్ మీద వెళ్ళిపోతున్నాము. దీని మీద వెళ్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉన్నాము. అదే మెట్ల మీద అయితే తిరుపతి మెట్లు ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చేది, అంతుంది. లాస్ట్ ఫ్లోర్ కి సఫారీ ల్యాండ్ కి వచ్చేసాము. ఇక్కడ ఎంత ఎలా ఉంటుందనేది చూపిస్తాను, చూసేయండి. ఈ మాల్ అంతా లైట్స్ తో భలే చేస్తున్నారు. ఈ మాల్ లోనే కాదండి, సౌదీలో ఎక్కడైనా లైట్స్ తో భలే డెకరేషన్ చేస్తారు. ఇందులో వచ్చేసి చాలా రైడ్స్ ఉన్నాయి. ఏమేమి ఎక్కాం అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే టికెట్స్ తీసేసుకోవాలి. టికెట్స్ వచ్చేసి ఏటీఎం కార్డ్ లాగా ఇస్తారు. అందులో అమౌంట్ ఉంటుంది, లేదంటే చేతికి బ్యాండ్ లాగా వేస్తారు. కార్డ్ వచ్చేసి 300 రియాల్స్ అనమాట. బ్యాండ్ వచ్చేసి 60 రియాల్స్. ఓన్లీ 1% మాత్రమే, అది కూడా పెద్ద రైడ్స్ మాత్రమే ఎక్కాలి. బ్యాండ్ అయితే పిల్లలు ఉన్నారు కదా అనేసి మేము కార్డు తీసేసుకున్నాము. పైనుంచి మాల్ ఎలా ఉందో చూసారా. ఒక్కొక్క ఫ్లోర్ లో రకరకాల షాప్స్ ఉన్నాయి. బట్టలకు సంబంధించినవి, ఇంకా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. పైన మేమున్న ఫ్లోర్ లో అయితే ఫుల్ రైడ్స్ ఉన్నాయి అన్నమాట. మా వాడికి అందకపోయినా తగ్గ తిప్పేస్తున్నాడు గేమ్ ని. Yes, super. Wow, out. Finish. Yay, super. మా వాడు ఆడనివ్వట్లేదు అనమాట. ఏది ఆడితే దాంట్లో పోయి ఆడేస్తున్నాడు. ఇలాంటి గేమ్స్ అన్ని కార్డు తీసుకుంటే ఆడొచ్చు. ఓన్లీ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటివి ఆడలేము. One more time. Start. Tip. అయిపోయి one more time. ఆడిన తర్వాత టికెట్స్ వస్తాయన్నమాట. పాపం బొమ్మలు వస్తాయి అనుకుంటున్నారు. వీళ్ళు ఆడిన పాయింట్స్ కి వచ్చిన టికెట్స్ కి ఏ చిన్న బొమ్మ కూడా రాదు. ఆడిన తర్వాత టికెట్స్ ని కౌంటర్ దగ్గరికి తీసుకుని వస్తే టికెట్స్ కు తగ్గట్టు బొమ్మలు ఇస్తారు. మా వాళ్ళు ఆడమేమో గానీ టికెట్స్ పోగొట్టడంలో ఫస్ట్ ఉన్నారు. పిల్లల గేమ్స్ చాలా ఉన్నాయి. మా వాడైతే ఎక్కడ గేమ్ కనబడితే అక్కడ దబాని కొట్టేస్తున్నాడు. అవేమో రన్ అవ్వడం లేదనమాట. కార్డు పెడితేనే రన్ అవుతాయి. ఇలాంటి కార్ల మీదకి మా వాడిని ఎక్కిస్తే అస్సలు నచ్చట్లా. ఎలా కదులుతున్నాయో చూడండి, చాలా స్లోగా, అసలు కదులుతున్నాయో లేవో అనిపించింది. దానికి తగ్గట్టు ముగ్గురు ఎక్కేశారు, పాపం స్పీడ్గా తిరుగుతుందేమో అని. ఇది వచ్చేసి హౌస్ టెంట్, ఇందులోనే ఆడుకోవాలి. దీనికి కూడా సపరేట్ కౌంటర్ ఉంది. ఇందులో చిన్న పిల్లల్ని వదిలేస్తే అక్కడే ఆడుకుంటారనమాట, ఎక్కడికి వెళ్ళిపోరు. దీని పేరు వచ్చేసి స్కేటర్ అంట. ఉయ్యాలాగా ఊపేస్తుంది. పిల్లలకి బాగా నచ్చేసింది. ఈ ఏజ్ వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది. మా వాడిని చూడండి, ఫొటోస్ కి పోజులు ఇస్తున్నాడు. ఇటు తిరుగు చూడు అంటే అడెట్టో తిరిగి ఫోజులు ఇస్తున్నాడు. చూడు బాగుందా. వీళ్ళు ఆడే గేమ్స్ చూసి మాకు ఎంకరేజ్మెంట్, ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. ఫుల్ ఎంకరేజ్ చేసేస్తున్నాము. పాపం ఫస్ట్ గోల్ అయితే వాళ్ళ తమ్ముడి వల్ల పడిపోయింది. వాళ్ళ అక్కకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఏ గేమ్ ఆడినా ఆ గేమ్ లోకి వెళ్ళి నేను ఆడతాను అనేసి లొడబెట్టేస్తున్నాడు. చూడండి ఎలా తీసేసుకున్నాడో. వాళ్ళ అక్కకి ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. తనే ఆడాలంట. అందకపోయినా కాలు ఎత్తి మరీ ఆడుతున్నాడు. దాన్ని ఏమో కొట్టలేకపోతున్నాడు. వాళ్ళ అక్కకేమో టైం అయిపోతుందని టెన్షన్. వాడేమో దాన్ని ఇవ్వట్లేదు అనమాట. మొత్తానికి ఏదో లాగేసుకునింది.
టై అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాము. గేమ్ పోటాపోటీగా సాగుతుంది. ఎవరు విన్ అవుతారో. అలా వదలకు. అయిపోయింది అయిపోయింది. గేమ్ విన్ అవ్వకుండా తమ్ముడు అలా చేశాడు ఇలా చేశాడు అని సమర్థించుకుంటుంది. ఎందుకంటే దేవత ఒకటి చేశాడు, ఒకటి నేనే చేస్తాను. ఇద్దరు బుడంకాయలు ఆడుతున్నారు. మా వాడైతే ఒప్పుకోలేదనమాట ఆడేదాకా. ఇప్పుడు తెగ గోల్ కొట్టేస్తారు ఇద్దరు. మళ్ళీ ఆడచ్చా? బాగుంది. నో నో చాలు. అయ్యో ఆడేస్తున్నాను. అయ్యో కొట్టు. అయ్యో అసలు వేసుకున్నది. ఫినిష్. యు ఆర్ బోత్ ఆర్ నాట్ విన్నర్. అందరూ వేసేసుకున్నారు ఇద్దరు. ఓకే యు ఆర్ విన్నర్. మష్రూమ్ మీద భలే సెట్ అయ్యారు అంతా. మా అమ్మాయి ఒకటి మిస్ అయ్యింది. చిన్న మష్రూమ్ ఉంది కానీ ఎక్కితే విరిగిపోతుందని ఎక్కలా. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అందులో ఏ రైడ్స్ ఎక్కామనేది చూసేయండి, బాగుంటుంది. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్లయితే. థ్యాంక్ యూ.